హలో ఆల్, అందరికీ పెద్ద పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి మన అందరికీ పెద్ద పండుగ కదా. ఎలా జరుపుకున్నారు? అందరూ బాగా జరుపుకున్నారా? నేనైతే మంచిగా బంధువులు అందరి మధ్యలో హాయిగా జరుపుకున్నాను. బంధువులు అంటే అందరూ ఇంట్లో వాళ్ళే, అన్నయ్య, వదిన, తమ్ముడు, మరదలు, అత్త, మావయ్య, అమ్మ, నాన్న, ఇంకా పిల్లలు, ఫ్రెండ్స్ మాట. సో అన్నయ్య, వదిన ముంబై నుంచి వచ్చారు. ఇంకా తమ్ముడు, రేఖ కూడా సెలవు పెట్టారు. భోగి రోజు ఇవ్వరు కదా మనకి, ఓన్లీ సంక్రాంతికి ఇస్తారు. సో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. పిల్లలు చిన్ని పాదాలతో మా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా ఈ వేడుక ఇంకా బాగా కలర్ఫుల్గా అవుతుంది. ముందంతా మార్నింగ్ లేచి భోగి మంట దగ్గరికి వెళ్ళామా, వచ్చామా, ఏదన్నా తినేసామా, అలా ఈవినింగ్ బీచ్కి వెళ్ళామా అన్నట్టు ఉండేది. బట్ వన్స్ మేము పేరెంట్స్ అయిన తర్వాత ఇంకా పిల్లలతో ఈ వేడుక బాగా జరుపుకుంటున్నాము. మా వరకు ఇంట్లో వాళ్ళందరినీ పిలుచుకొని, అపార్ట్మెంట్లో కూడా పిలిచాం, కానీ ఆల్రెడీ ఎవరింట్లో వాళ్ళ పిల్లలకి ఈ సెలబ్రేషన్ జరుగుతుందన్నమాట. ఇంకా అమ్మ అలా అక్షంతలు వేసి దీవిస్తుంది. సో తను మా మరదలు మాట. సో మేమందరం ఇలా జరుపుకుంటున్నాము. అన్నయ్య వాళ్ళ బాబు మహేంద్ర సో ముంబైలో ఉంటారన్నమాట వాళ్ళు. ఇక్కడ ఈ పండగకి అయితే ఖచ్చితంగా అటెండ్ అవుతారు. సో మేము అసలు ఈ పండగ కానీ ఏ పండగ వచ్చినా నా పక్కన ఎప్పుడూ ఉండే మనిషి మా నాన్న. సో కొంచెము సిక్గా ఉండడం వల్ల, కొంచెం ఒంట్లో బాగోపోవడం వల్ల నేను తనని మిస్ అవుతున్నాను. అంటే ఎదురుగా ఉన్న రూమ్లోనే ఉన్నారు, కానీ ఈ ఫ్రేమ్లో కంప్లీట్ అయ్యేది నాన్న కూడా నించుంటే. సో నేనైతే బాగా మిస్ అవుతున్నాను ప్రెజెన్స్. జస్ట్ మంచం మీద ఉన్నారు కానీ నా పక్కన లేరని చెప్పి. సో నెక్స్ట్ ఇయర్ కల్లా హోప్ఫుల్లీ తను కూడా ఉండి ఈ పండుగని ఇంకా కలర్ఫుల్గా చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వరకు అయితే అన్నయ్య, వదిన అక్షంతలు వేస్తున్నారు. మేమెంత క్రేజీ అంటే మా మామయ్య గారు కూడా వచ్చేసారు. ఇంకా జిమ్మీని అక్కడ కట్టేసి మా మామయ్య గారు కూడా వచ్చేసారు. సో ఒక్కొక్కరు వస్తుంటే ఇంకా కలర్ఫుల్గా అవుతుంది కదా ఫ్రేమ్. సో అట్లా అవుతుంది. ఇందాక అన్నాను కదా ఎంత క్రేజ్ అంటే, పేరెంట్స్ అక్కడ ఎవరు కూర్చోవాలని లేదు, ఎవరికి నచ్చిన వాళ్ళు కూర్చొని అక్షంతలు వేపించేసుకుంటున్నాం అన్నమాట. చివరికి భోగి పండుగ రోజు చివరికి కావాల్సింది ఆశీర్వాదాలు, తీయాల్సింది దిష్టి పిల్లలకి. సో అదైతే జరుగుతుంది. సో మంచిగా అందరము టర్న్ వైజ్ కూర్చొని అక్షంతలు వేపించుకుంటున్నాము పెద్దవాళ్ళ చేత. సో నేను ఇక్కడ నుంచి మ్యూజిక్ పెడతాను, చూస్తూ ఉండండి. నేను ప్రతి వీడియో తీసినప్పుడు నాకు ఒక ఆలోచన రన్ అవుతూ ఉంటుంది. మన 90స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మెమొరీస్, అంటే ఫొటోస్ అయితే ఉన్నాయనుకోండి, బట్ ఇలాగ వీడియోస్ అప్పుడు మన చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్స్ లేవు కాబట్టి, మన మమ్మీ డాడీ అంతగా తీసి ఉండరు కాబట్టి మనకి అంత మెమొరీస్ ఉండవు. బట్ ఇప్పుడైతే మనం ప్రతి చిన్నదాన్ని మెమొరీగా స్టోర్ చేస్తున్నాం కదా. ఇంకా యూట్యూబర్స్ అయితే ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు, కంటెంట్ క్రియేటర్స్ అయితే. నాకు అనిపిస్తుంటుంది వాళ్ళు భలే హ్యాపీగా ఫీల్ అవుతారు పెద్ద అయిన తర్వాత, ఈచ్ అండ్ ఎవ్రీ మెమొరీ చూసుకుంటూ. అండ్ మనం వాళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది కదా ప్రతి వీడియో చూసుకుంటున్నప్పుడు. అండ్ ఈ ఇయర్ ఇలా చేశారు అని నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీడియో తీసినప్పుడు నేను మెయిన్ నాకు దృష్టిలో పెట్టుకొని తీసేది అదే అన్నమాట. ఇంకా అమ్మ, అత్తమ్మ కూడా వేసేస్తున్నారు అన్నమాట. అన్నయ్య, వదినకి వాళ్ళు పిల్లల్ని, వాళ్ళకి ఒక బాబు, సో పాపను కూడా ఎత్తుకొని కూర్చున్నారు. సో ఇంకా ఫోటో సెషన్ అవుతుంది. లాస్ట్లో వచ్చాడు తమ్ముడు.
సో వాళ్ళు కూడా ఇలా అక్షింతలు వేస్తున్నారు. అయిపోయిన తర్వాత ఇంకా అన్నయ్య ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. బయట లోపలికి వచ్చిన వాళ్ళు వచ్చారు. సో ఇది మాట ఇంకా ఫోటో సెషన్ స్టార్ట్ అయింది. లాస్ట్లో ఇచ్చుకుంటాం కదా వాయనం, అలా ఆ వదినకి మరదలికి ఇచ్చాను, అమ్మ అత్తమ్మకి.